హ్మ్. హ్మ్. ఏం వాళ్ళు ఫోన్ అంటే అది చేస్తారా? సార్ టెస్ట్ చేద్దాం అన్నారు ఫస్ట్. సార్ నంబర్ ఉందా ఇక్కడ? సత్యం అని ఉంటుంది చూడండి సార్. సత్యం కోదాడ్ అని ఉంటుంది. అంటే వాళ్ళకి లైవ్ కనిపిస్తుంటుంది. జస్ట్ కన్ఫర్మ్ చేయాలి వాడు అంతే, కనిపిస్తుంది మనకి. అంటే ఈ మెథడ్లో మనకు అటు నుంచి కమ్యూనికేషన్ ఉండదు ఇక. ఓహో. నువ్వు ఒకసారి మాట్లాడు, జస్ట్ వాయిస్ క్యారీ అవుతుంది. హలో 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 వినపడుతుందండి? హలో, జన విజ్ఞాన వేదిక మిత్రులకి హలో. హలో హలో వినపడుతుందా మేము మాట్లాడేది? స్టార్ట్ చేసేసి వినపడుతున్నట్టునా? క్లియర్ ఉంది. ఓకే. జన విజ్ఞాన వేదిక మిత్రులందరికీ గుడ్ మార్నింగ్. మనము ఈ విపత్కర పరిస్థితుల్లో ఒక ప్రధానమైనటువంటి ఒక కీలకమైనటువంటి అంశాన్ని గురించి మనము చర్చిస్తున్నాము. ఈ మారిన పరిస్థితుల్లో, ఈ విపత్కర పరిస్థితుల్లో విద్యా విధానాన్ని గురించి మనము మాట్లాడుకోవడం ఏదైతుందో ఇది మన అవసరం. అయితే విధాన నిర్ణేతలు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, దానికి భిన్నంగా ప్రత్యామ్నాయంగా తర్వాత అందరి పిల్లలకి విద్య అందుబాటులోకి రావడానికి, నాణ్యమైన విద్య అందుబాటులోకి రావడానికి, తర్వాత ఈ కరోనా పరిస్థితుల్లో ఏ మార్పులు అయితే జరగబోతున్నాయో ఆ మార్పులు మనము ఏ ప్రాపంచిక దృక్పథం, తర్వాత ఏ కోణం నుంచి విద్యారంగాన్ని చూస్తాం అనేది ప్రధానం. అంటే సమాజంలో తీవ్రమైన అసమానతలు ఉన్నప్పుడు అసమానతలు బహుశా అన్ని రంగాల్లో ప్రతిఫలిస్తాయి, కానీ విద్యారంగంలో దాని ప్రభావము చాలా కీలకంగా, అది చరిత్రను ప్రభావితం చేసేంత బలంగా ఉంటాయి. అయితే మన సమాజంలో అందరికీ సమానమైన విద్య, అందరికీ నాణ్యమైన విద్య, అందరికీ ఉచితమైన విద్య అనేటువంటి ఒక ఉదాత్తమైన ఆదర్శం ఏదైతుందో, లక్ష్యం ఏదైతుందో, అది ఎందుకో భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనము దాని గురించి పూర్తిగా అంటే విధానపరంగా ఒక సమగ్రమైన విధానపర నిర్ణయాలు జరగలేదు. రాధాకృష్ణను కమిషను 1940లో అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత వేసిన రాధాకృష్ణన్ కమిషను, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషను అంటే మొత్తంగా రాజ్యము విద్యారంగానికి మద్దతు ఇవ్వాలి, రాజ్యమే దానికి కావాల్సిన నిధులను సమకూర్చాలి, అందుకనే గ్రాంట్స్ కమిషన్ అన్నారు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అన్నారు. కనుక వాళ్ళ పని ఏమిటంటే, రాజ్యము చేయవలసిన పని ఏమిటంటే విద్యారంగానికి కావలసిన వసతులని, వనరులని సమకూర్చి ఇక విద్యావేత్తలకు విద్యారంగాన్ని అప్పచెప్పి వాళ్ళు స్వయం నిర్ణయాధికారం మీద స్వయం ప్రతిపత్తి కలిగి విద్యారంగాన్ని నడపాలి. ఇది బాధ్యత విద్యావంతుల మీద, అధ్యాపకుల మీద, విశ్వవిద్యాలయాల మీద ఇది ఉంటుంది. ఇక స్కూల్ విద్య వరకు వస్తే ఒక నేబర్హుడ్ స్కూల్ ఉండాలి,
పిల్లలందరికీ చిన్నపిల్లలు దూరం పోకుండా తమ గ్రామంలోనే తాము ఎక్కడ నివసిస్తున్నారో ఆ నివసిస్తున్న ప్రాంతంలోనే అందరికీ విద్య అందుబాటులో ఉండాలి అనేటువంటిది మరొక ఉదాత్తమైనటువంటి ఆశయం. అదే కొన్ని దేశాలు, అమెరికా లాంటి దేశంలో కూడా నైబర్హుడ్ స్కూల్ త్రూ కామన్ స్కూల్ అనేది ఉందో అది వాళ్ళు కూడా దాన్ని అమలు చేశారు. అంటే ఒక పెట్టుబడిదారీ వ్యవస్థ కూడా ఒక కామన్ స్కూల్ అనేటువంటి విధానం ఏదైతుందో అది సూత్రరీత్యా అంగీకరించింది. కానీ మన దేశంలో మనకు విద్యా విధానాన్ని సమగ్రంగా పరిశీలించడానికి, అంటే రాధాకృష్ణన్ కమిషన్ వేశారు కానీ వాడు మొత్తంగా సమగ్రంగా పరిశీలించి అసమ సమాజంలో, ముఖ్యంగా వివక్ష ఉన్నటువంటి సమాజంలో, నిరక్షరాస్యులతో ఉన్న సమాజంలో మను ఏదైతే ఉన్నదో మను ఆలోచన విధానాన్ని ప్రభావితం చేసే జ్ఞానాన్ని, విద్యని కొన్ని వందల సంవత్సరాలుగా నిరాకరించిన సమాజంలో ఒక స్వతంత్ర దేశంగా ఆవిర్భవిస్తున్న సందర్భంలో విద్య మొత్తంగా దేశంలో చరిత్రలో వచ్చినటువంటి అసమానతలు ఏవైతున్నాయి, ముఖ్యంగా మహిళలకు కానీ, దళితులకు కానీ, నిమ్న వర్గాలకు కానీ జ్ఞానమే అందుబాటులో ఉండకూడదని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసిన మను ఆలోచన విధానం ఏదైతుందో అది మన దేశంలో చాలా వరకు ప్రభావితం చేసి కోట్లాది మందిని నిరక్షరాస్యులుగా, అక్షరం కనుక్కొని కొన్ని వేలైన ఆ అక్షరమే అందుబాటులో లేకుండా చేసినటువంటి అమానుషమైనటువంటి ఒక చరిత్ర మనకు ఉన్నదనేది మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఇవాళ మనం ఎందుకు గుర్తు చేసుకోవాలంటే అది ఇంకా ప్రభావితం చేస్తుంది. నిజానికి మను ఆలోచన విధానాన్ని అంగీకరించేవాళ్ళు, మను ఆలోచన విధానంతో ఆలోచించేవాళ్ళు మళ్ళీ వాళ్ళు ఒక రకంగా పుంజుకున్నారు. తర్వాత ఆ భావజాలము ఆలోచన విధానానికి మళ్ళీ చరిత్రలో, భారతదేశ చరిత్రలో దానికి మళ్ళీ ఒక పునర్జీవనం వచ్చింది. కనుకనే మనము ఈ చరిత్ర గురించి కొంత ఆలోచించవలసిన అవసరం ఉంది. అయితే బహుశా మొట్టమొదటిసారిగా విద్యారంగాన్ని సమగ్రంగా, సమూలంగా పరిశీలించింది కొఠారి కమిషన్. కొఠారి కమిషన్ని మనం ఇప్పటికి కూడా ఎందుకు అసలు దానికి గౌరవిస్తున్నాం? కొఠారి కమిషన్ అన్ని సమస్యలకు పరిష్కారాలు ఇచ్చిందని మనం అనడం లేదు, కానీ మన దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత విద్యా విధానాన్ని గురించి సమగ్రంగా పరిశీలించి దాదాపు 2-2.5 సంవత్సరాలు సోవియట్ యూనియన్ వెళ్ళి, అమెరికా వెళ్ళి, భిన్న దేశాలకు వెళ్ళి అక్కడ విద్యా విధానాలను పరిశీలించి మన దేశంలో కూడా విద్యావేత్తల యొక్క ప్రమేయంతో ఒక విస్తృత చర్చ జరిపి ఆ కమిషన్ రిపోర్ట్ తయారు చేశారు. దాంట్లో వాళ్ళు స్పష్టంగా జ్ఞానం యొక్క పాత్ర ఏమిటి అనేటువంటి విషయాన్ని చర్చిస్తూ అసలు ఎడ్యుకేషన్ ఈజ్ ది కాన్షియన్స్ ఆఫ్ ది నేషన్, ఎడ్యుకేషన్ ఈజ్ ఏ కాన్షియన్స్ ఆఫ్ ది నేషన్ అంటే అది ఆత్మ అలాంటిదని, ఎడ్యుకేషన్ షుడ్ రెస్పాండ్ టు ది సోషల్ నీడ్స్ అండ్ నాట్ వాంట్స్, సామాజిక అవసరాలకు అంటే కానీ అది కోరికలకు కాదు, అంటే మార్కెట్ భావజాలం కాదు, సామాజిక అవసరాలకి. సో ఎడ్యుకేషన్ ఈజ్ ఏ ఏజెంట్ ఆఫ్ సోషల్ చేంజ్, అంటే సామాజిక మార్పుకి అది ఒక క్రిటికల్ ఫ్యాక్టర్గా పనిచేయాలి అనేటువంటి ఒక ఫిలాసఫీ, ఒక తాత్విక చింతన ఏదైతుందో అది మనకు కొఠారి కమిషన్లో కనిపిస్తుంది. కొఠారి కమిషన్లో మనకి ఇంకా స్పష్టంగా విశ్వవిద్యాలయాలు స్వయం ప్రతిపత్తి గురించే కాకుండా జ్ఞానానికి ఉండవలసిన స్వతంత్ర ప్రతిపత్తి ఏదైతుందో దాన్ని అంగీకరించడము, దానికి మద్దతు ఇవ్వడమే కాకుండా స్కూల్ విద్య వరకు వస్తే కామన్ స్కూల్ విద్యావిధానం కావాలని, నైబర్హుడ్ స్కూల్స్ కావాలనేది వాళ్ళు చాలా బలంగా ప్రతిపాదించారు. అంటే పొలిటికల్ ఎకానమీ కాంటెక్స్లో విద్యారంగాన్ని మనం అర్థం చేసుకోవాలంటే 1964 అంటే నెహ్రూ గారు అప్పుడు ఆయన చనిపోయారు. నెహ్రూ భావజాలం ఏదైతుందో అది కొంత మార్పు చెందుతున్నది. అప్పటికి ఇండియా చైనా వారు జరగడము, తర్వాత దేశము కొంత విపత్కర పరిస్థితిలో ఉండడం, ఇవన్నీ ఉంటే అప్పుడు ఆ కాంటెక్స్లో విద్యారంగాన్ని గురించి ఒక పునరాలోచన వచ్చింది. సమాజంలో ఒక రకమైన అసంతృప్తి పెరుగుతున్నటువంటి సందర్భం అది. కనుక 66-67లో ఎప్పుడైతే కొఠారి కమిషన్ తన నివేదికను సమర్పించిందో అప్పటికి లాల్ బహదూర్ శాస్త్రి చేసి ఇందిరాగాంధీ ఎరా వస్తున్నది. ఇక సమాజంలో మీరు 67 నుంచి 71 వరకు మీరు ఈ 4 సంవత్సరాలలో భారతదేశ చరిత్రలో అది రాజకీయంగా అస్థిరత, తర్వాత సమాజంలో విపరీతమైన అసంతృప్తి,
మీరు 67 71 మధ్యన ఏ రకమైన అటానమీ ఉద్యమాలు వచ్చాయి, తర్వాత సెసెషనిస్ట్ ఉద్యమాలు వచ్చాయి, దళిత ఉద్యమం వచ్చింది, తర్వాత ప్రాంతీయ ఉద్యమాలు, ఉప ప్రాంతీయ ఉద్యమాలు, నక్సల్బరీ ఉద్యమం, ఇవన్నీ కూడా ఈ కాలంలో వస్తే అంటే మనము స్వాతంత్రోద్యమ కాలంలో ఏ సమాజాన్ని నిర్మిద్దాం అనుకున్నామో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 38, ఆర్టికల్ 39 లేదా ప్రియాంబుల్లో రాసుకున్నటువంటి ఆదర్శాలు, ఆశయాలు ఏవైతున్నాయో నేను చాలా సందర్భాల్లో జన విజ్ఞాన వేదిక సందర్భాల్లో నేను మాట్లాడినప్పుడు ఈ మాట వినే ఉంటారు. ఆర్టికల్ 38 ఏముంటుందంటే రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇన్కమ్, స్టేటస్, ఆపర్చునిటీస్ అండ్ ఫెసిలిటీస్. ఆర్టికల్ 39 ఏమిటంటే మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏదైతుందో అవి అందరి చేతిలో ఉండాలి, సంపద కొందరి చేతిలోనే కేంద్రీకృతం కాకుండా సంపద సర్వ ప్రయోజనానికి పనికి రావాలి అని ఆర్టికల్ 39 అంటుంది. ఈ ఆశయం ఏమైంది? ఈ అసమానతను తగ్గించడము, అవకాశాల్లో, అవసరాల్లో, తర్వాత అన్ని రకాల అసమానతలు తగ్గించి సంపద సర్వ ప్రయోజనానికి షుడ్ నాట్ బి డెట్రిమెంటల్ టు ది కామన్ గుడ్ అన్నది రాజ్యాంగం. అది కాకుండా అది సమాజానికి ప్రయోజనకరంగా ఉండడం కొరకని సంపద పనికి రావాలి అంటే సంపదకు సామాజిక ప్రయోజనం ఉన్నది, సామాజిక ప్రయోజనమే ఉండాలి అనేటువంటిది భారత రాజ్యాంగం అంటుంది. అంటే అసమానతలను, అన్ని రకాల అసమానతలు తగ్గిస్తామన్నప్పుడు సమానత్వ భావన అనే దాన్ని మనం ఎలా నిర్వచించుకోవాలి అనేటువంటిది తీసుకున్నప్పుడు సమానత్వం అనేది డాక్టర్ అంబేద్కర్ ఒక సందర్భంలో చెప్తూ ఇట్స్ నాట్ మ్యాథమెటికల్ ఈక్వాలిటీ, 1:1 అనేటువంటి అట్లా కాదు, సమానమైన అవకాశాలు, సమానత్వ భావంలో సమానమైన అవకాశాలు. సమానమైన అవకాశాలు అనేటువంటిది బహుశా ఏ రంగం కంటే కూడా విద్యారంగానికి అది ఎక్కువగా వర్తిస్తుంది. ఇక్కడ అందరికీ సమానమైన అవకాశాలు ఉండాలని అన్నప్పుడు గ్రామంలో ఉండేటువంటి ఒక స్కూలు ఎలా ఉండాలి, గ్రామంలో ఉండేటువంటి పిల్లలు అందరూ కూడా వాళ్ళ సంపదతో, వాళ్ళ ఆదాయాలతో, వాళ్ళ అంతస్తులతో సంబంధం లేకుండా వాళ్ళు ఏ కులానికి చెందిన వాళ్ళు ఉంది, వాళ్ళకి ఏ అంతస్తు ఉన్నది, ఇవన్నీ మన సమాజంలో ఉన్నాయి. అసమానతలు, అంతస్తులు, అంతరాలు అనేవి మన సమాజంలో అవి చాలా చాలా లోతుగా ఉన్నాయి. కానీ వీటిని కౌంటర్ చేయాలంటే, ఈ అసమానతలను కొంతవరకు తగ్గించాలంటే భారత రాజ్యాంగంలో ప్రజలకి వాగ్దానం చేసినామో దాని ప్రకారం తగ్గించాలని అన్నప్పుడు విద్యారంగము ఏదైతుందో అది ఈక్వలైజింగ్ ది ఆపర్చునిటీస్, కొంత అవకాశాలను ఈక్వలైజ్ చేస్తుంది, అది సోషల్ మొబిలిటీని ప్రొవైడ్ చేస్తుంది. కనుక అతి పేద కుటుంబం నుంచి వచ్చిన పిల్లవాడికి కూడా సమానమైనటువంటి అవకాశాలు కలిగిన విద్యను కల్పించి, అన్ని రకాలైనటువంటి వసతులు కల్పించి, అంటే ఇప్పుడు అతి పేద వర్గం నుంచి వచ్చిన పిల్లవాడిని ఏం చేయాలన్నప్పుడు అతి పేద వర్గం నుంచి వచ్చిన పిల్లవాడు ఆకలితో క్లాస్కు వెళుతారు. కనుక వెళుతూనే ఆ పిల్లలకు ఉదయం మనం ఏమైనా బ్రేక్ఫాస్ట్ ఇవ్వగలమా, ఆ పిల్లలకి మధ్యాహ్న భోజనము మనం అరేంజ్ చేయగలమా, సాయంత్రం కూడా ఇంటికి వెళ్ళేప్పుడు వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులు నిరక్షరాస్యులు, ఆదాయాలు లేనటువంటి వర్గం, కనుక స్కూల్ అనేటువంటిది తల్లిదండ్రుల పాత్ర కూడా నిర్వహించవలసి ఉంటుంది, కొంతవరకు కుటుంబం నిర్వహించవలసిన పాత్ర నిర్వహించాలి. అంటే స్కూలుకు కేవలం చదువు చెప్పడమే కాదు, స్కూల్ యొక్క పాత్ర ఏదైతుందో చాలా కీలకమైపోతుంది. కనుక ఈ కీలకమైతున్నటువంటి సందర్భంలో విద్యారంగాన్ని ఎట్లా మనము దాన్ని రూపొందిస్తాం, ఎట్లా దానికి రూపకల్పన చేస్తాం అనేది ఈ విషయం గురించి మనము పూర్తిగా ఆలోచించకుండా, కొఠారి కమిషను దీన్ని కామన్ స్కూల్ విద్యా విధానం చెప్పినా ఆ దిశగా మనము వెళ్ళకపోయాం. కానీ మొదట మనం ఇక్కడ గుర్తించవలసింది ఏమిటంటే 1960వ దశాబ్దం వరకు విద్యారంగంలో ఒక ఆలోచన ప్రారంభమైంది, ఎటువంటి విద్య కావాలి అనేది ఒక సమగ్రమైనటువంటి ప్రయత్నం జరిగింది. అంతవరకు మనం కొఠారి కమిషన్ ఒప్పుకుంటున్నాం. కానీ అందుకని మాతృభాషలో బోధన అనేటువంటిది కూడా కొఠారి కమిషన్, ఎందుకంటే మాతృభాషలో బోధన అంటే ఎప్పుడైతే సమాజంలో విపరీతమైన అసంతృప్తి వస్తుందో, ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారో అప్పుడు విద్య దానికి స్పందించవలసి ఉంటుందో, సో ఆ అంటే అందుకనే యూ షుడ్ రెస్పాండ్ టు సోషల్ నీడ్స్ అన్నాడు. కనుక మీరు అది విద్యా సామాజిక అవసరాలకు స్పందించాలని అన్నప్పుడు విద్యారంగం ఎట్లా ఉండాలి అనేది, స్కూల్ విద్య ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంటుంది. అది ఇక ఉన్నత విద్య వరకు వస్తే మన దేశంలో జరిగిన ప్రయత్నాలు చాలా తక్కువ. విద్యారంగం చాలా విస్తరించిన మాట వాస్తవమే, కానీ
ప్రపంచంలో ఉండేటువంటి ఎన్ని దేశాలతో పోల్చుకున్నా ఇప్పటికే మన దేశంలో 20% కంటే 23% కంటే ఎక్కువ ఆ ఏజ్ గ్రూప్ ఏదైతుందో 16-25 ఏళ్ళు 22 ఏళ్ల మధ్య ఉండేటువంటి పిల్లలు ఎవరైతున్నారో, ఎవరైతే స్కూల్కి వెళ్ళాలో లేదా ఎవరైతే కాలేజీకి వెళ్ళి ఉన్నత విద్యకు వెళ్ళాలో ఆ సామాజిక వర్గం ఏదైతుందో, అంటే ఆ సామాజిక సమూహం ఏదైతుందో దాంట్లో కేవలం 20-22% మాత్రమే, అది కూడా దూర విద్య అన్ని కలుపుకుంటే మనము వేరే దేశాలు 65% ఉన్నటువంటి దేశాలున్నాయి, 45% ఉన్నటువంటి దేశాలున్నాయి. కానీ భారతదేశం మాత్రము చాలామంది పిల్లలకి అవకాశాలు కల్పించకుండా హై స్కూల్ వరకే డ్రాప్ అవుట్స్, హై స్కూల్కు తర్వాత వాళ్ళకి ఉన్నత విద్యకు అవకాశాలు లేకపోవడం అనేటువంటిది. కనుక ఉన్నత విద్య ఎక్స్పాండ్ కావాల్సింది. ఉన్నత విద్య ఎక్స్పాండ్ అయ్యి మొదటి తరం పిల్లలు మొట్టమొదటిసారిగా 1000 సంవత్సరాల తర్వాత దళిత వర్గాల నుంచి, పేద వర్గాల నుంచి పిల్లలు ఎప్పుడైతే ఎడ్యుకేషన్ రావడం మొదలైందో, మీరు 1960, నేను 60వ జనరేషన్, అంటే 60లో చదువుకున్నవాడిని. 1960లో ఉండేవరకు అప్పుడప్పుడే గ్రామీణ ప్రాంతం నుంచి విద్యార్థులు రావడము ప్రారంభమైంది. అంతవరకు విద్య చాలా వరకు 70-80% పట్టణ ప్రాంతాల్లో ఆదాయ వర్గాలు ఉన్నటువంటి వాళ్ళు, కానీ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి చదువుకుంటున్నటువంటి పిల్లల సంఖ్య చాలా తక్కువ. కానీ 60వ దశాబ్దం వచ్చేవరకు గ్రామీణ ప్రాంతాల నుంచి పిల్లలు చదువుకొని రావడము, దళిత వర్గాల నుంచి, పేద వర్గాల నుంచి, ఓబీసీ వర్గాల నుంచి మహిళలు. ఇప్పుడు నా అనుభవం తీసుకుంటే హై స్కూల్లో నేను ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఉండేది మా క్లాస్లో. నేను గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు 3 మంది అమ్మాయిలు ఉండేవాళ్ళు. నేను ఎంఏలో ఉన్నప్పుడు కూడా మాకు ముగ్గురే అమ్మాయిలు. అంటే అమ్మాయిలకి ఇంకా అప్పటికి మా తరం వరకు అవకాశం లేదు. కానీ తర్వాత కాలంలో అమ్మాయిలు విద్యారంగంలోకి రావడము, ఉన్నత విద్యలోకి రావడము, తల్లిదండ్రులు కూడా అమ్మాయిలను చదివించాలనేటువంటి ఒక తర్వాత గ్రామీణ ప్రాంతాల నుంచి పిల్లలు ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి విద్యారంగం నిర్లక్ష్యం ప్రారంభమైంది. విద్యారంగం యొక్క నిర్లక్ష్యము ప్రారంభమై అది అసలు మొత్తంగా 1960 దశాబ్దం వరకు నడిచినటువంటి విద్యారంగం 70లోకి వచ్చేవరకు దాని యొక్క రూపురేఖలు మారుతూ వచ్చాయి. తర్వాత ఎకనామిక్ సిస్టంలో కూడా మార్పులు రావడము ప్రారంభమైంది. ఇందిరాగాంధీ పేదరికాన్ని గురించి మాట్లాడడం, ఆమె పేద వర్గాల గురించి మాట్లాడడం అది జరిగింది. 1970 బిగినింగ్లో మనకు జరిగింది. కానీ 75లో ఎమర్జెన్సీ రావడము, పేద వర్గాల చైతన్యం పెరిగింది. తర్వాత ఉన్నత వర్గాలకు ఒక ఇందిరాగాంధీ ఫినామినల్లో మనం ప్రత్యేకంగా చూసేది ఏమిటంటే, కొంత ఈ దేశంలో ఉండేటువంటి సంపన్న వర్గాలు కొంచెం భయపడ్డాయి. ఎందుకంటే ఆమె 20 పాయింట్ ఫార్ములా ఏదైతుందో దాంట్లో మొత్తంగా కొంత సంపదను పంచుతారు, భూములను పంచుతారు, నేషనలైజేషన్ ఆఫ్ ఇండస్ట్రీ, నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్, ఇటువంటి కార్యక్రమాలు కొన్ని తీసుకుంటే ఈ దేశంలో ఉండే ఉన్నత వర్గాలు కొంత భయపడ్డాయి. ఈ దేశంలో ఉండేటువంటి అణగారిన వర్గాలకు కొత్త చైతన్యము, కొత్త ఆకాంక్షలు పెరిగాయి. ఇది ఇందిరాగాంధీ యొక్క కాంట్రిబ్యూషన్. కానీ దాన్ని మేనేజ్ చేయలేకపోయిందా గవర్నర్. అంటే ఒక వైపు చైతన్యం పెరుగుతూ పోతే బలమైనటువంటి వర్గాలు ఏవైతున్నాయో సంపన్న వర్గాలు, వాళ్ళ ఒకవైపు వాళ్ళు అనిశ్చిత, అంటే ఏం జరగబోతుందో అనేటువంటి అనుమానంలో వాళ్ళు ఉన్నారు. ఏదో జరుగుతుంది అనేటువంటి ఆకాంక్షలు ఉన్నప్పుడు సమాజాన్ని గవర్న చేయడం అనేది చాలా కష్టం. గవర్న చేయడానికి మొత్తంగా మొబిలైజేషను జరగాలి, కింది నుంచి పేద వర్గాలన్నీ ఆర్గనైజ్ కావాలి. అది ఇందిరాగాంధీ చేయలేకపోయింది. కనుక 75కి వచ్చే వరకు గవర్నెన్సే చాలా సాధ్యం కాకుండా ఎమర్జెన్సీ రావడం, ఎమర్జెన్సీ తర్వాత జనతా పార్టీ రావడం, జనతా పార్టీ కంట్రోల్ రెగ్యులేటే చేయకపోవడము, తమ అంతర్గత వైరుధ్యాల వలన వాళ్ళు కొలాప్స్ కావడము. 1980లో ఇందిరాగాంధీ తిరిగి రావడం, 83లో ఇందిరాగాంధీ ప్రపంచ బ్యాంకు నుంచి మనం అప్పు ఏదైతే IMF నుంచి అప్పు తీసుకున్నామో అక్కడి నుంచి భారతదేశ పొలిటికల్ ఎకానమీ మారింది. దాని ప్రభావము మీరు అన్ని రంగాల కంటే విపరీతంగా విద్యారంగం మీద పడింది. ఎందుకంటే అది చాలా కండిషనాలిటీస్తో వచ్చింది. కనుక పెట్టుబడి, భారతదేశంలో ఉండేటువంటి పెట్టుబడికి అంతర్జాతీయ పెట్టుబడితో ఎప్పుడైతే ఒక లింక్ వచ్చిందో, ఎప్పుడైతే అది కండిషనాలిటీస్తో వచ్చిందో, అప్పుడు 83 నుంచి మన ఈ ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, ఇక నేషనలైజేషన్ ఇవన్నీ పోయాయి. ఇందిరాగాంధీ యొక్క ఆమె చేసిన కార్యక్రమాలని పోయి ఒక కొత్త భావజాలం ఏమిటంటే అంత మార్కెట్కి అప్పచెప్పాలి. ఎలాగో రాజ్యము సంక్షేమం నిర్వహించడం కానీ ఆర్థిక అభివృద్ధిలో కానీ అది సాధించలేకపోయింది. 1983 వరకు మనకు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ వచ్చింది.
మనకు అందుకనే అప్పటి వరకే మనకు ఇంకా అప్పు ఇందిరాగాంధీ అప్పటికే అప్పు చేయాలి అనేటువంటిది, అంటే అంతవరకు మనం అంతర్జాతీయంగా ఇంత పెద్ద ఎత్తున అప్పులు తీసుకోలేదు. కానీ మనం అంతర్జాతీయంగా అప్పులు తీసుకోవడం ఎప్పుడైతే ప్రారంభించామో ఆ అప్పులతో పాటు ఆ భావజాలం కూడా భారతదేశంలోకి వచ్చింది. ఆ భావజాలం ఎప్పుడైతే చొచ్చుకొచ్చిందో అక్కడి నుంచి మన విద్యారంగంలో ఉండేటువంటి మార్పులు మనం స్పష్టంగా చూస్తూ అక్కడి నుంచి ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేటు మార్కెట్ విద్యారంగంలోకి రావడము 80లోనే మనకి ఇది జరగడం జరిగింది. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ పెట్టాలని, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాలని, ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేటువంటి కాన్సెప్ట్ ఇది. ఎందుకంటే ఈ తర్వాత భారతదేశంలో ఉండేటువంటి పాలక వర్గాలకి అంతర్జాతీయమైనటువంటి పెట్టుబడితో ఎప్పుడైతే సంబంధాలు ఏర్పడ్డాయో అన్నిటికంటే చాలా దెబ్బతిన్నది, సంక్షోభంలో పడ్డది విద్యారంగం. 90-91కి వచ్చే వరకు ఎప్పుడైతే నరసింహారావు, మన్మోహన్ సింగ్ ఒక రిఫార్మ్స్ వచ్చాయో మీరు అక్కడి నుంచి మనము విద్యారంగంలో ఇప్పుడు జన విజ్ఞాన వేదిక చాలామంది సభ్యులు మీరు ఇది పరిశీలిస్తూనే ఉన్నారు. మన విద్యారంగం ఎంత మారిపోయింది. 12 మెడికల్ కాలేజెస్ పెట్టిన ఎన్ జనార్దన్ రెడ్డి హైకోర్టు ఇది తప్పుడు నిర్ణయం అని అన్నప్పుడు ముఖ్యమంత్రి రిజైన్ చేయవలసి వచ్చింది. అంటే ఇంకా అప్పటికి ఆ భావజాలం కొంత ఉంది ప్రైవేటు వ్యతిరేకంగా. ఎన్ జనార్దన్ రెడ్డి రిజైన్ చేసేదాకా ఉంది. అప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వ్యతిరేకంగా. నాకు గుర్తు పౌర హక్కుల సంఘం కూడా దాంట్లో పెద్ద ఎత్తున పాల్గొన్నది. మనము మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అప్పుడు ఉద్యమం చేస్తే మెడికల్ కాలేజ్ ఆగిపోయి, కానీ తర్వాత కాలంలో పుట్టగొడుగుల్లాగా ఇవి పుట్టుకు రావడం జరిగింది. మొత్తంగా విద్యారంగములో అసమానతలు, సమాజంలో ఉండే అసమానతలు ఏవైతున్నాయో ఈ అసమానతలను అయితే తగ్గించాలి అనే ప్రయత్నంతో రాజ్యాంగము వాగ్దానం చేసిందో, కొఠారీ కమిషన్ ఏదైతే కొంత ప్రయత్నం చేసిందో 1980 ముఖ్యంగా 90 దశాబ్దంకి వచ్చేవరకు విద్యారంగంలో విపరీతంగా మార్పు. ఏ అసమానతలు సమాజంలో ఉన్నాయో, ఏ వర్గ అసమానతలు కానీ, కుల అసమానతలు కానీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య నుండి అసమానత కానీ, జెండర్, ఈ అసమానతలన్నీ కూడా కొట్టవచ్చినట్లుగా విద్యారంగంలోకి వచ్చేసాయి. కనుక ఉన్నత వర్గాలకి, ఉన్నత కులాలకి ఒక విద్య, తర్వాత పేద వర్గాలకి ఒక రకమైన విద్య, కామన్ స్కూల్, నైబర్హుడ్ స్కూల్ ఎక్కడో దాన్ని పోయింది. ఆ దాని ఎక్కడ ఆలోచనలో కూడా లేకుండా అసలు ఈ డబ్బులు ఉన్న వాళ్ళటువంటి పిల్లలందరూ కూడా ఈ ప్రైవేట్ స్కూళ్ళకు వెళ్ళడము, కార్పొరేట్ స్కూళ్ళకు వెళ్ళడము ప్రారంభమైంది. తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి విద్యార్థులకు కంప్లీట్గా విద్యారంగంలో సమస్య. అట్లా మనం ఉన్నత విద్యలో కూడా మీరు ఐఐటీసు, ఐఐఎంసు, సెంట్రల్ యూనివర్సిటీసు ఇవి వచ్చాయి. వీటికి నిధులు కూర్చారు, వీటికి ఒక నాణ్యమైన విద్య కొరకని చేశారు. అట్లా మీరు ఇప్పుడు నవోదయ స్కూళ్ళు వచ్చాయి. అంటే కొంత అంటే ఆదాయ వర్గాలకు కానీ కొంత వాయిస్ ఉన్నటువంటి వాళ్ళని అకామిడేట్ చేయడం కొరకు కొంత ప్రయత్నం జరిగింది. కానీ మీరు మొత్తంగా అందరికీ సమాన అవకాశాలు అనేది పోయి అసమానతలు విద్యారంగంలో విపరీతంగా పెరిగాయి. ఈ అసమానతల గురించి మనం ఇప్పుడు మన సమకాలీన కాంటెక్స్లో మాట్లాడుకోవాలంటే ఈ అసమానతలు ఏవైతున్నాయో, ఇప్పుడు ఈ కరోనా సందర్భంలో ఒకవేళ విద్యారంగాన్ని గురించి మనం మాట్లాడుకోవాలనంటే ఇప్పుడు మనం ఎంత క్రైసిస్ని ఎదుర్కొంటున్నామంటే, ఒకవైపు కార్పొరేట్ విద్య వచ్చేసింది, అది స్టెబిలైజ్ అయింది. వాళ్ళు ఇప్పుడు పెద్ద ఫోర్స్, వాళ్ళ దగ్గర విపరీతమైన వనరులు ఉన్నాయి. వాళ్ళు రాజకీయాలను ప్రభావితం చేసి పూర్తి పాలసీ విధానాలకు దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు తర్వాత ఈ ప్రైవేటు సెక్టార్ యొక్క రిప్రజెంటేటివ్స్ ఎవరైతున్నారో వాళ్ళ డైరెక్ట్గా రాజకీయ అధికారంలో ఉన్నారు. నారాయణ చైతన్య లాంటి వాళ్ళ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అయిపోయారు. ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్న వాళ్ళు డైరెక్ట్గా రాజకీయాలను ప్రభావితం చేయడం కాదు, రాజకీయాల్లో ప్రత్యక్షంగా వాళ్ళు పాల్గొనడము, ప్రత్యక్షంగా రాజకీయ విధాన నిర్ణయాల్లో భాగస్వాములు కావడం దాకా జరిగింది. అంత మార్పు విద్యారంగంలో వచ్చింది. తర్వాత పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏమయ్యాయి? ఉస్మానియా విశ్వవిద్యాలయం మనమందరం అక్కడ చదువుకున్నాం. అప్పటికే ఇంకా నాణ్యమైన విద్య కొంత కాకుండా కొంత అందుబాటులో ఉంది. నాకు తెలిసి ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీ దేశంలో ఉన్నటువంటి చాలా మంచి లైబ్రరీలు ఒకటి ఉండేది. చాలా ఇంటర్నేషనల్ జర్నల్స్ అన్నీ వచ్చి నేను చదువుకున్న కాలంలో లైబ్రరీ అంటే దానికి ఒక సజీవమైనటువంటి లైబ్రరీ. ల్యాబొరేటరీస్ చాలా బాగుండేవి, అధ్యాపకులు ఉండేవాళ్ళు, క్లాసులు నడిచేవి. ఇదంతా పోయి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏం చేశారంటే ఆ లైబ్రరీని పాడు చేశారు, ల్యాబొరేటరీస్ పాడు చేశారు,
తర్వాత మొత్తంగా విద్యారంగాన్ని నిర్వీర్యం చేసి సంపన్నుల పిల్లలకి, ఉన్నత వర్గాలు ఉన్నత కులాల పిల్లలకి కార్పొరేట్ విద్య, తర్వాత స్కూళ్ళల్లో కార్పొరేట్ స్కూళ్ళు, తర్వాత ప్రైవేటు ఉన్నత విద్యకు వచ్చేవరకు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ఇప్పుడు ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, ఇట్లా మన విద్యారంగంలో ఈ అసమానతలు వచ్చాయి. ఇప్పుడు ఈ అసమానతలు వచ్చినటువంటి కాలంలో టెక్నాలజీలో మార్పు వచ్చింది. టెక్నాలజీలో బ్రేక్ త్రూ ఎప్పుడైతే వచ్చినా గత 20-30 ఏళ్ళుగా ఎట్లయితే పెట్టుబడి ప్రపంచీకరణ పెరుగుతూ వచ్చిందో, తర్వాత మార్కెట్ శక్తుల యొక్క ప్రభావం పెరిగిందో, ఈ మార్కెట్ శక్తుల ప్రభావం పెరుగుతున్నటువంటి క్రమంలోనే మీకు ఐటీ సెక్టార్లో మొత్తంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టార్లో కొన్ని విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చాయి. అంటే సెల్ ఫోన్ అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఒక 20 ఏళ్ల క్రితము ఏదైతే వచ్చిందో అది ఇవాళ అది మొత్తంగా సమాజంలో విస్తరించిపోయింది. ఇంటర్నెట్, కంప్యూటర్సు, తర్వాత ఈ విద్య వచ్చింది. దీని గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే టెక్నాలజీ ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో, మీరు జేడి బెర్నాల్ రాసినటువంటి ఫిజిక్స్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ మ్యాన్ అనే పుస్తకంలో భౌతిక శాస్త్రం ఎట్లా అభివృద్ధి చెందింది అనే పుస్తకంలో స్పష్టంగా జేడి బెర్నాల్ ఏమంటే టెక్నాలజీ అంటే భౌతిక శాస్త్రంలో వచ్చినటువంటి అన్ని మార్పులు ఏవైతున్నాయో, అంటే ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చిన మార్పులు ఏవైతున్నాయో, ఆ మార్పులు ఎప్పుడు కూడా బలమైన వర్గాలు ఎవరైతే బలీయంగా ఉంటారో, ఎవరైతే చాలా సమాజంలో సంపన్న వర్గాలు ఏవైతే ఉంటాయో ఆ వర్గాల యొక్క అవసరాల కొరకే టెక్నాలజీ వచ్చింది. అది ఆర్కిమిడిస్ ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్స్ అనేటువంటిది ఆయన పనిచేసినటువంటి ఏదైతే భౌతిక శాస్త్రంలో చేసిన పరిశోధన ఏదైతుందో, పెట్టుబడిదారి వర్గాలు ఉన్నత వర్గాలు ఇంకా దూర ప్రాంతాలకు తీసుకెళ్ళాలి అని అన్నప్పుడు సముద్రం మీద లేదా నీళ్ల మీద మనిషి ఎట్లా ప్రయాణం చేస్తున్నది ఆర్కిమిడిస్ యొక్క ప్రధానమైనటువంటి ఆయన పరిశోధన. అట్లా జేడి బెర్నాల్ ఏమంటే భౌతిక శాస్త్రంలో వచ్చినటువంటి ప్రతి టెక్నాలజికల్ బ్రేక్ త్రూ ఏదైతుందో అది ఉన్నత వర్గాలకి, సంపన్న వర్గాల యొక్క అవసరాల కొరకు వచ్చి ఆ తర్వాత ట్రికల్ డౌన్ తర్వాత అది పేద వర్గాల దాకా రావచ్చు. అది అక్కడే ఆగదు, అది పేద వర్గాల దాకా రావచ్చు. కానీ టెక్నాలజీ ఎప్పుడే కానీ రావడం అనేది మాత్రము అది సంపన్న వర్గాల యొక్క అవసరాలకు అనుగుణంగా వస్తుంది అనేటువంటి ఒక సూత్రీకరణ మనకు ఆ పుస్తకంలో ఉంది. ఆ సూత్రీకరణ ఇప్పుడు మనకు చాలా అంటే ఇప్పుడున్న మన విశ్లేషణకు, విద్యారంగ విశ్లేషణకు చాలా అవసరం, ఎందుకంటే ఇవాళ ఇప్పుడు ఆన్లైన్ టీచింగ్ అనేటువంటి కరోనా వచ్చినటువంటి సందర్భంలో మనకు ఇది స్పష్టంగా కనిపిస్తుంది. అసమానతలన్నీ ఈ కరోనా వచ్చినటువంటి సందర్భంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవాళ ఏం చెయ్యాలి? సమూహము ఒక దిక్కు కూర్చొని మాట్లాడము, తర్వాత క్లాస్ రూము, తర్వాత టీచరు, తర్వాత గదిలో 80 మంది విద్యార్థులు, ఢిల్లీ యూనివర్సిటీ లాంటి చోట 400 మందిని తీసుకుంటారు. ఎంఏ పొలిటికల్ సైన్స్లో ఢిల్లీ యూనివర్సిటీలో క్లాస్ రూమ్లో 300-400 మంది, అది ఒక మాస్ గ్యాదరింగ్ లాగా ఉంటాయి. అట్లా ఈ అవసరాల కొరకనే కొన్ని యూనివర్సిటీస్ ఎక్స్పాండ్ అయ్యాయి. ఇప్పుడు ఇవాళ రేపు ఎట్లా విద్యా విధానం ఉండబోతున్నది కరోనా వచ్చినటువంటి సందర్భంలో అంటే ఆన్లైన్ టీచింగ్ అనేటువంటిది మనం ప్రధానంగా చర్చించుకోవాలి. ఈ ఆన్లైన్ టీచింగ్ అనేది ఏదైతుందో ఏ మార్పులైతే మనం గత 60-70 సంవత్సరాలు చూసామో ఆ మార్పులు స్పష్టంగా మనకి ఇప్పుడు ఒకటి ఏం కనిపిస్తుందంటే ఆన్లైన్ టీచింగ్ ఎవరికి అందుబాటులో ఉంటుంది, ఆన్లైన్ టీచింగ్ వలన ఎవరు ప్రయోజనం పొందుతారు, ఆన్లైన్ టీచింగ్కు అందరికీ అందుబాటులో ఉంటుందా, ఇంటర్నెట్ అనేది కానీ పవర్ సిస్టమ్స్ కానీ కంప్యూటర్స్ కానీ ఇవి గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయా అంటే ఒక సర్వే ప్రకారం మన భారతదేశంలో 8% మంది మాత్రమే ఈ ఇంటర్నెట్ లేదా ముఖ్యంగా కంప్యూటరును ఉపయోగిస్తున్నారు అనేటువంటి ఒక సర్వే. మన కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ తెలంగాణలో వాళ్ళు ఒక చిన్న ఇన్ఫార్మల్ సర్వే చేస్తే తెలంగాణ వరకు 20% మంది దగ్గర కంప్యూటర్లకు యాక్సెస్ ఉన్నది అనేటువంటిది ఒక డేటా వచ్చింది. మన గ్రామీణ ప్రాంతాల్లో మేము చూసాం అసలు విద్యుత్తు అందుబాటులో ఉంటుందా, తర్వాత ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుందా. మాకే అసలు హైదరాబాద్లో ఉంటున్న మాకే ఇంటర్నెట్ గత 3-4 రోజులుగా మాకు పనిచేయడం లేదు, కేబుల్ ఏదో పాడైపోయిందని అంటారు. మేము ఒక్కొక్కసారి మా మెయిల్ను కూడా నేను చూడలేకపోతున్నాను. ఇది హైదరాబాద్లో ఉండే పరిస్థితి. హైదరాబాద్లో మనలాంటి వాళ్ళకే ఇన్ని ఇబ్బందులు ఉంటే గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి పిల్లవాడు, ముఖ్యంగా గుడిసెల్లో ఉండేటువంటి వాళ్ళు, చిన్న చిన్న ఇళ్లలో ఉండేటువంటి పిల్లలు
ఆ గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి పిల్లలకు ఇంటర్నెట్ ద్వారా బోధన అనేది ఎంత హాస్యాస్పదమో మనం ఆలోచించాలి. కానీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు ఇవాళ ఆలోచిస్తున్నది ఏమిటంటే, వాళ్ళు లేటెస్ట్గా ఇచ్చినటువంటి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో, వాళ్ళు గైడ్ లైన్స్ కొన్ని ఇచ్చారు. ఆన్లైన్ విద్యను మనం దాన్ని ప్రమోట్ చేయాలి. ఇక మా నరేంద్ర మోడీ గారు కూడా మే 1 రోజు అడ్రస్ చేస్తూ మనం టెక్నాలజీని ఉపయోగించుకోవాలి, ఇంటర్నెట్ను ఉపయోగించుకోవాలి, దూర విద్య ద్వారా లేదా ఇంటర్నెట్ ద్వారా మనం విద్యార్థులకు నష్టం జరగకుండా క్లాసులు నడపాలి, మీరు వర్చువల్ క్లాసెస్ నడపాలి. ఇది చర్చ టెక్నాలజీకి అనుగుణంగా ఉంది. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది, టెక్నాలజీకి అనుగుణంగా ఉంది. కానీ ఎట్లయితే సంపద అందరికీ అందుబాటులో లేదో టెక్నాలజీ కూడా అందుబాటులో లేదు. టెక్నాలజీ ఎవరికి సేవ చేస్తుంది? ఎవరికైతే సంపన్న వర్గాలు ఉంటుందో వాళ్ళకి సేవ చేస్తుంది, వాళ్ళకి అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత అది పేదవాళ్ళ దగ్గరికి పోవచ్చు. అది ఇంకో 10 ఏళ్ల తర్వాత, ఇంకో 20 ఏళ్ల తర్వాత కంప్యూటరు ఎక్కడి దాకా పోతుందో, సెల్ ఫోన్లో ఎట్లయితే విస్తృతంగా సమాజంలో ఉపయోగిస్తున్నారో ఇంకా సమాజంలో విస్తృతంగా ఇంటర్నెట్ గ్రామంలో సుదూర ప్రాంతంలో కూడా అన్ని ఫెసిలిటీస్ వస్తే అది వేరే విషయం. అది ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఈ క్రైసిస్ను ఓవర్కమ్ కావడానికి ఇన్నోవేటివ్, రేపు ఒకవేళ కరోనాకు వ్యాక్సిన్ వచ్చి కరోనా ఒకవేళ నియంత్రించగలిగినా కరోనా తీసుకుని వచ్చేటువంటి పరిస్థితి అవుతుంది. ఎందుకంటే ఇది ఒక రెచెడ్ డిసీజ్. ఇది ప్రపంచ మానవాళిని అంతా భయపెడుతున్నది. ఇది ఒక రకంగా న్యూ లిబరలిజానికి దీనికి సంబంధం ఉందంటే కొందరు మిత్రులు అభ్యంతరం చెప్పారు. కానీ న్యూ లిబరలిజానికి ఏ లక్షణాలు ఉన్నాయో కరోనాకు కూడా అవే లక్షణాలు ఉన్నాయి. దానికి మనిషిని విచ్ఛిన్నం చేయడము, సామాజిక సంబంధాలను విధ్వంసం చేయడము, సంస్థలని ధ్వంసం చేయడము, మనిషికి ఉండే సంబంధం, ఒక మనిషి ఇంకో మనిషికి కరోనా తీసుకొచ్చేసి ఇంకో మనిషికి పక్క కూర్చొని మనము ఇద్దరు స్నేహితులుగా మాట్లాడుకొని క్లాస్ రూమ్లో 40-50 మంది పిల్లలు, 60-70 మంది పిల్లలు కూర్చొని కలెక్టివ్గా సమిష్టిగా నేర్చుకోవడము, తమ నుంచి నేర్చుకోవడము, అధ్యాపకులు నేర్చుకోవడం, ఇది ఒక రకంగా కొన్ని వందల సంవత్సరాలుగా వస్తున్న విద్యా విధానం. క్లాస్ రూమ్ అనేటువంటిది, అధ్యాపకుడు అనేటువంటిది ఒక కీలకమైనటువంటి అంశంగా ఏ మార్పులు వచ్చినా, సమాజంలో ప్రపంచంలో ఏ మార్పులు వచ్చినా ఉపాధ్యాయుడికి విద్యార్థికి ఉండేటువంటి ఫేస్ టు ఫేస్ రిలేషన్ అవుతుందో దీనికి సబ్స్టిట్యూట్ ఇంతవరకు మనం కనుక్కోలేదు. అది ఈ రామాయణ మహాభారత కాలంలో నుంచి కూడా ఉపాధ్యాయుడు విద్యార్థి అనే కాన్సెప్ట్ ఏదైతుందో ఇప్పటిదాకా ఒక అధ్యాపకుడు ఉండాలి, ఒక విద్యార్థులు కూర్చోవాలి, ఒక స్థలంలో చదువుకోవాలి అనేటువంటి ఇప్పుడు ఉన్న ప్రాక్టీస్ ఏదైతుందో ఇవాళ కరోనా దాన్ని కొంత ప్రభావితం చేసింది. ఇప్పుడు 80 మంది పిల్లలు క్లాస్ రూమ్లో కూర్చోవచ్చునా? 80 మందికి ఉపాధ్యాయుడు అధ్యాపకుడు చదువు చెప్పవచ్చునా? ఈ 80 మందికి దగ్గర కూర్చోవద్దని అంటున్నారు. దగ్గర కూర్చుంటే ఒకరి నుంచి ఇంకొకరికి కరోనా అది ప్రభావం అవుతుంది. ఎవరికి కరోనా ఉందో తెలియదు, అందరికీ కరోనా ఉన్నది అన్నట్లుగా అయిపోయింది. అంటే మన లాలో ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అంటాం. ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అంటే మనిషి చేసిన నేరము రుజువయ్యేదాకా మనిషి నేరస్తుడు కాడు, అమాయకుడు అనేది మనం గుర్తించాలి అనేది మన అంటాం, ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్. కానీ చట్టంలో ఏమైందంటే ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్, ప్రిజంప్షన్ ఆఫ్ గిల్ట్, మీరే తప్పు చేయలేదని రుజువు చేసుకోవాలి. అట్లా మీకు కరోనా ఉందా లేదా అంటే ప్రతివాడికి కరోనా ఉందని అనుకోవాలి మనం. అంటే అది దాని దుర్మార్గమే అది. కనుక ఈ పక్కకు కూర్చోడానికి 2 గజాలు దూరం ఉండాలి, 3 గజాలు దూరం ఉందంటున్నారు. మన క్లాస్ రూమ్లు అట్లా స్ట్రక్చర్ అయ్యాయా? మనము నిజానికి 60-70 మంది పిల్లలు, ఇప్పుడు 80 మంది పిల్లలు అడ్మిట్ చేస్తే మన క్లాసు గదులు ఎట్లా ఉన్నాయి? మనకి ఏం టెక్నాలజీ ఉంది? అధ్యాపకుడు అసలు చదువు చెప్పేప్పుడు మరి క్లాసు స్ట్రక్చర్ ఏముండాలి? తర్వాత ఈ మొత్తంగా ఈ హాస్టల్స్ ఎట్లా ఉండాలి? తర్వాత ఉన్నత విద్యకు వచ్చేవారు ఉన్నప్పుడు పిల్లలు 80 మంది పిల్లలు ఉన్నప్పుడు ఒక పిల్లవాడు ఇంకో పిల్లవాడి పక్క కూర్చోడానికి వాళ్ళ మధ్య మనం అనుకుంటే అసలు ఇవాళ మనం ఆలోచించవలసింది. చెన్నబసవయ్య కూడా ఒక వ్యాసం రాశాడు, మొన్న ఆంధ్రజ్యోతిలో రాశాడు. ఆయన కొన్ని ప్రశ్నలు రేస్ చేశాడు. అంటే ఉన్నత విద్యలో ఇవాళ నిజానికి ప్రభుత్వం చేయవలసింది ఏమిటంటే కరోనా పూర్తిగా దానికి ఒక పరిష్కారం కనుక్కునేదాకా, కనుక్కున్న తర్వాత కూడా ఎలాంటి వైరస్లు వస్తాయో ఇక భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ భవిష్యత్తులోనైనా కొన్ని జాగ్రత్తలు పాటించడం అనేది అవసరం అనేది ఒకటి మనకు తెలిసిపోయింది. ఈ అవసరం అన్నప్పుడు ఈ 1.5 నెలలుగా కమిటీలు వేసి
మన విద్యారంగాన్ని ఎట్లా రీస్ట్రక్చర్ చేయాలి, గ్రాంట్స్ ఎలా ఇవ్వాలి, కొత్త బిల్డింగ్లు కట్టాలా, తర్వాత హాస్టల్స్ గదులు ఎట్లా ఉండాలి, ఎంత విస్తృతంగా హాస్టల్ గదులు ఉండాలి, పిల్లలు ఒక గదిలో ఇద్దరి కంటే ఎక్కువ ఉండడానికి లేదు, తర్వాత అనేటువంటివి ఏవైతున్నాయో మొత్తంగా మన విశ్వవిద్యాలయాన్ని ఎట్లా రీస్ట్రక్చర్ చేయాలి, ఫిజికల్ స్ట్రక్చర్ ఏం చేయాలి, తర్వాత షిఫ్ట్ సిస్టము పెట్టాలా, షిఫ్ట్ సిస్టము పెట్టాలన్నప్పుడు 60 మంది పిల్లలప్పుడు 30 మంది అన్నప్పుడు అది టైమింగ్ ఎట్లా ఉండాలి, షెడ్యూల్ ఎట్లా ఉండాలి, అధ్యాపకుల సంఖ్య పెరగాలి. ఎందుకంటే మీరు షిఫ్ట్ సిస్టమ్ వచ్చినప్పుడు వర్క్లోడ్ డబుల్ అవుతుంది, డబుల్ అయినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయుల సంఖ్య సరిపోదు. ఇది అసలు ఈ దిశగా ఎవరు ఆలోచించడం లేదు. ఈ దిశగా ఆలోచించకుండా ఆన్లైన్ టీచింగ్ పెడదామా, కంప్యూటర్ ద్వారా చదువు చెప్పుదామా, ఇంటర్నెట్ ద్వారా చదువు చెప్పుదామా అనేటువంటిది ఆలోచిస్తున్నారు. ఇది ఇంటర్నెట్ ద్వారా చదువు చెప్పడం అంటే ప్రత్యేకంగా సమాజంలో అసమానతలు ఉన్నాయని మనం ముందే చర్చించుకున్నాం. కాబట్టి ఇప్పుడు నేను బెంగళూరు నేషనల్ లా యూనివర్సిటీలో లా స్కూల్లో నేను చెప్తున్నాను. నేషనల్ లా స్కూల్లో నేను చెప్పే విద్యార్థులు ఎవరుతున్నారో అందరూ ఉన్నత వర్గాల విద్యార్థులు. గ్రామీణ ప్రాంతంలో నేను ఇప్పుడు 6 ఏళ్ళు అయింది అక్కడ చదువు చెప్పబట్టి. నిజానికి దానికి పెద్ద డిమాండ్ ఉంది. చాలా మంచి విద్యార్థులు, చాలా హైలీ క్వాలిఫైడ్ ఐఐటి వాళ్ళు, డాక్టర్లు, జర్నలిస్టులు, ఈ ఇంజనీర్ వీళ్ళంతా వస్తున్నారు దీనికి. కానీ అందరూ అప్పర్ స్ట్రాటా అటువంటి విద్యార్థులే, 90% అప్పర్ స్ట్రాటా విద్యార్థులు. అందరికీ ఇంటర్నెట్ ఉంది, అందరికి వాళ్ళు పట్టణ ప్రాంతాల వాళ్ళు. ఇంతవరకు ఒక వ్యవసాయదారుడి ఒక ఫార్మర్ పిల్లవాడు ఈ 6 ఏళ్లలో ఒక్క పిల్లవాడు కూడా, ఒక అమ్మాయి కూడా ఈ స్కూల్లో ఈ మా కోర్సులో జాయిన్ కాలేదు. అంటే విద్యారంగంలో కొన్ని విశ్వవిద్యాలయాల్లో కంప్లీట్గా ఈ ఒక వర్గానికి, ఒక ఉన్నతమైన వర్గానికి విద్య. అందుకని ఈ కార్పొరేటు యూనివర్సిటీసు, ఈ కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ స్కూళ్ళు, సెంట్రల్ యూనివర్సిటీస్ కూడా కొంత దాని స్ట్రక్చరు మారుతూ ఉంది. కానీ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చే వరకు వాటిని కూడా నిర్వీర్యం చేస్తున్నారు, వాటికి తప్పుడు వైస్ ఛాన్సలర్ వేస్తున్నారు. తర్వాత అక్కడ కమ్యూనలిజం తీసుకొచ్చేసేసారు. మొత్తంగా విద్యారంగం సెక్యులరైజ్ చేసి మనిషి జ్ఞానవంతుడై మనిషి విశాలంగా ఎదగాలి అన్నటువంటి విద్య యొక్క లక్ష్యం ఏదైతుందో దాని బదులుగా మనిషిని సంకుచితపరిచి పిల్లల్ని డివైజ్ చేసేసి మతపరంగా మత ద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయాలు అట్లా మారినాయి. విద్యారంగంలో ఇవన్నీ వచ్చాయి. కార్పొరేటు యూనివర్సిటీస్లో, కార్పొరేట్ కాలంలో ఈ రాజకీయాలు కాకుండా వాడు చదువుకోవడమో, వాడికి ఉద్యోగం రావడమో, వాడికి మంచి ఉద్యోగం రావడమో, వాడు మంచిగా సెటిల్ అయిపోవడం, ఆ జీవన విధానం వేరు. ఇక్కడ పిల్లల్ని డివైడ్ చేసేసి ఒకరినొకరికి మధ్యన విభాదాలు పెట్టేసి విశ్వవిద్యాలయాల్లో రకమైన ఇటువంటి రాజకీయాలని తీసుకొచ్చేసేసి ఇక్కడ ఈ విద్యారంగాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అట్లా కొన్ని ప్రతిష్ట కలిగినటువంటి జేఎన్యూ లాంటి విశ్వవిద్యాలయం, లేదా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, జాదవ్పూర్ యూనివర్సిటీ, అలహాబాద్ యూనివర్సిటీ, ఐఐటి మెడ్రాస్ వీటినన్నిటిని పాడు చేస్తున్నారు. కనుక కనీసం విద్యారంగంలో ఏదైతే అంటే ప్రభుత్వ రంగంలో అందరి పిల్లలకు అందుబాటులో ఉండే విద్యనేమో పాడు చేస్తున్నారు, కార్పొరేట్ విద్యను ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇంకా దీనికి తోడుగా విదేశీ విశ్వవిద్యాలయాలు కూడా రావాలంటున్నారు. ఇదే మన తెలంగాణలో కేజీ టు పీజీ ఉచిత విద్య అనే నినాదం ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కేజీ టు పీజీ ఉచిత విద్య ఎక్కడ పోయింది. కానీ ప్రైవేటు విద్యారంగం విస్తరించింది. వాళ్ళేమి చాలా క్షేమంగా ఉన్నారు, వాళ్ళు చేసుకునే లాభాలు వాళ్ళు చేసుకుంటున్నారు. వీళ్ళు చేసింది ఏమిటంటే రెసిడెన్షియల్ స్కూల్స్ అని అక్కడక్కడ కొన్ని చేసి 3-4 వేల మందికి విద్య ఇచ్చి ఇదే మేము ఉచిత విద్య అని అంటున్నారు. కానీ ఉండేటువంటి లక్షలాది మంది పిల్లలు ఎక్కడ పోతారు, వాళ్ళకు నాణ్యమైన విద్య ఉందా లేదా అని దాన్ని పట్టించుకోలేదు. కనుక ఇక్కడ ప్రైవేట్ యూనివర్సిటీస్, తెలంగాణ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏం అవసరం? ప్రైవేట్ యూనివర్సిటీ మన తెలంగాణ ఉద్యమం కాలంలో అన్నామా? అసలు ఆ డిమాండ్ ఉన్నదా? ఆ చర్చ ఉన్నదా? కానీ వీళ్ళు కూడా కార్పొరేట్ విద్యను ప్రోత్సహించడంలో చాలా ముందు భాగాన ఉంది. విద్యారంగానికి నిధులే కేటాయించకుండా, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఉపాధ్యాయులనే నియమించకుండా ఇట్లా విద్యారంగాన్ని తయారు చేస్తుంది. ఇప్పుడు కరోనా వచ్చింది. కరోనా రావడంతో మీకు కరోనా వల్ల వచ్చే ఇంకా మనకు కూడా స్పష్టమైనటువంటి ఒక విధానపరమైనటువంటి ఆలోచన ఉందని నేను అనడం లేదు. జన విజ్ఞాన వేదిక ఇక్కడ ఒక కీలకమైన పాత్ర నిర్వహించవలసి ఉంది. మనము కరోనా సందర్భంలో ఒకవేళ క్లాసు గది అనేటువంటిది ఏదైతుందో దాన్ని పునర్నిర్వచించవలసి వస్తే అధ్యాపకుడికి విద్యార్థులకు ఉండేటువంటి సంబంధాలు ఏవైతున్నాయో అంటే సంఖ్యాపరంగా ఏదైతుందో ఈ సంబంధం ఎలా ఉండబోతున్నది, ఒకవేళ కరోనా ఇంకా కొంతకాలం కంటిన్యూ లేదా కరోనా లాంటి వైరస్ మళ్ళీ ఇంకొకటి వస్తే విద్యారంగం ఎలా ఉండాలి?
ఒకరి పక్కకు ఒకరు కూర్చోకూడదు, కొంచెం దూరం పాటించాలి అని అంటున్నారు. ఇది దూరం పాటించాలి అని అన్నప్పుడు క్లాసు గది ఎలా ఉండాలి? క్లాసు గది ఎలా ఉండాలి అన్నప్పుడు క్లాసులో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువ ఉండాలి. 1:20 అని మనము విద్యా పరిరక్షణ కమిటీ తరఫున మేము చాలా కాలంగా అంటున్నాం. 1:20 అనేది మనం చేసుకున్నాం అనుకోండి. 1:20 అని అన్నప్పుడు మీరు ఉపాధ్యాయులు ఎంతమంది కావాలి? ఎవరైనా ఇప్పుడు కమిటీ ఏమైనా వేశారా? ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో విద్యారంగాన్ని ఎట్లా పునర్వచించాలని మనం ఏమైనా ప్రయత్నం చేస్తామా? ఏం లేదు. మనం ఏమి చేయకుండా మనము ఆన్లైన్ టీచింగ్ చేస్తే పోతుంది, ఇంట్లోనే ఉండి చదువుకోవచ్చు, దూర విద్య ద్వారా అసలు విద్యను జరపాలి అని అంటే మీకు సమాజంలో ఉండేటువంటి ఏ అసమానతలు అయితే విద్యారంగాన్ని ప్రభావితం చేస్తూ వచ్చిందో ఆ అసమానతలు ఇవాళ కొట్ట వచ్చినట్టుగా కనిపిస్తుంది. టెక్నాలజీ కొందరికి అందుబాటులో ఉంది, టెక్నాలజీ ద్వారా నేర్చుకోవచ్చు, కానీ టెక్నాలజీ కెన్ బి సప్లిమెంట్. దాన్ని కూడా ఒక రకంగా మనం కొంత ఉపయోగించవచ్చు. దాన్ని మొత్తంగా మనం తిరస్కరించవలసిన అవసరం లేదు. కానీ క్లాసు రూమ్కి సబ్స్టిట్యూట్ ఉన్నదా అనేది ఒక ప్రశ్న. అధ్యాపకుడికి సబ్స్టిట్యూట్ ఏమైనా ప్రత్యామ్నాయం ఉన్నదా రెండో ప్రశ్న. మూడవది సమిష్టిగా పిల్లలు చదువు అనేటువంటిది దానికి ఏమైనా ప్రత్యామ్నాయం ఉందా? నాలుగవది విద్యార్థులు దూరము పాటించాలి, ఒక భౌతిక దూరం పాటించాలి అనేప్పుడు భౌతిక దూరం పాటించాలి అనేటువంటి ఒకవేళ అవసరం వస్తే క్లాసు గది ఎలా ఉండాలి అనేది ఒక ప్రశ్న. హాస్టల్స్ ఎలా ఉండాలి అనేది మరొక. షిఫ్ట్ సిస్టమ్ అంటూ వస్తే మనం 8 గంటల నుంచే క్లాసులు మొదలు పెట్టవచ్చు. అది ఆ మార్పులు చేసుకొని సాయంత్రం దాకా నడపచ్చు. మాకు బెంగళూరు నేషనల్ లా స్కూల్లో నేను అప్పుడప్పుడు ఫ్లైట్స్ లేట్ అయితే 7 నుంచి 9 గంటలకు సాయంత్రం క్లాసులు తీసుకుంటాం. కొందరు లాయర్స్ వచ్చి 9 నుంచి 11 గంటలకు క్లాస్ తీసుకోవచ్చు. అంటే ఆ మార్పులు మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఫ్లెక్సిబిలిటీ రావచ్చు. మన వర్కింగ్ అవర్స్ను మనం పునర్నిర్వచించుకోవాల్సి రావచ్చు. కానీ ఆ ప్రయత్నమే అంటే ఆ రకంగా ఆలోచించడం లేదు. రేపు కరోనా కొంచెము తగ్గి మళ్ళీ ఒకవేళ విద్యారంగం ప్రారంభమైతే క్లాసు ఎలా ఉండబోతున్నదో మనం ఊహించడానికే లేదు. దీనికి ఇప్పుడు మొన్న 20 లక్షలు కేటాయించారు. 20 లక్షల విద్యారంగాన్ని పునర్నిర్వచించాలి, దాన్ని పునరుద్ధరించాలి, దాన్ని మళ్ళీ రీకాస్ట్ చేయాలి అనేటువంటి ప్రయత్నం ఏం లేదు. తెలంగాణలో అయితే అసలు ఆలోచన అంత దూరంగా ఆలోచించడమే లేదు. ఏదో జరుగుతున్న కర్మ సిద్ధాంతంలాగా ఉంది తప్పించి మానవ ప్రయత్నం ఏదైతుందో, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో విద్యారంగాన్ని ఎట్లా చేయాలి అనేది ఏదైతుందో దాని గురించి మనం చాలా సీరియస్గా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే కరికులములో గురించి కూడా మనము చాలా సీరియస్గా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. కరికులాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ చాలా ప్రభావితం చేయాలి. ముఖ్యంగా స్కూల్ విద్య వరకు వచ్చేవరకు చాలా ప్రభావితం చేయాలని వాళ్ళు రకరకాలు తీసుకొస్తున్నారు. ఒకవైపు ఏమో సాంకేతిక విద్య మీద ఆధారపడడం, మరొక సాంకేతిక విద్య అంటేనే, సాంకేతిక జ్ఞానం అంటేనే సైంటిఫిక్ నాలెడ్జ్. ఒకవేళ ఆ శాస్త్రీయ జ్ఞానం ఏదైతే మనిషి అభివృద్ధి చెందాడో, ప్రకృతిని అర్థం చేసుకొని, ప్రకృతి రహస్యాలను అర్థం చేసుకొని, ప్రకృతి సూత్రాలను అర్థం చేసుకొని వచ్చినటువంటి టెక్నాలజీ ఏదైతుందో సైంటిఫిక్ టెంపర్ నుంచి వచ్చింది, అన్వేషణ నుంచి, ప్రశ్నించడం నుంచి ఈ జ్ఞానం వచ్చింది. ఈ జ్ఞానాన్ని ఒకవైపు ఉపయోగించుకోవాలని అనుకుంటూనే మళ్ళీ మూఢ విశ్వాసాల్ని, మతతత్వాన్ని, మతోన్మాదాన్ని, మత విశ్వాసాల్ని పెంచడం జరుగుతుంది. ఇది స్పష్టంగా మనకు కనిపిస్తున్నటువంటి వైరుధ్యం. అసలు నిజానికి ఐన్స్టీన్ కూడా దీని గురించి ఆయన వై సోషలిజం అనేటువంటి వ్యాసంలో రాస్తూ టెక్నాలజీ మానవుడి యొక్క సామూహిక జీవనానికి, సమిష్టి జీవనానికి అది దారి వేస్తుంది. టెక్నాలజీ అభివృద్ధి అయిన కొద్దీ మనుషులు పరస్పరంగా ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉంటారు. పరస్పరం ఆధారపడినటువంటి సమాజం ఏదైతుందో కోఆపరేటివ్ మనుషుల మధ్య ఉండే సహకారం మీదనే టెక్నాలజీ ఆధారపడి ఉంటుంది. అటువంటి దశలో మనిషి ఒంటరైపోయి ఒక ఐసోలేటెడ్గా, ఈగోయిస్టిక్గా మనిషి మారుతున్నాడు. కనుక ఎప్పుడైతే టెక్నాలజీ మానవుడి యొక్క సహకారంతో జరుగుతుందని అంటున్నారో, సహకారం అనే భావజాలం పెరగకుండా, సామూహికం అనే భావజాలం పెరగకుండా, సమిష్టి అనే భావజాలం పెరగకుండా వ్యక్తి కేంద్రీకృతం చేసి వ్యక్తి యొక్క అంటే ఈగోయిస్టిక్ ఇండివిజువల్ అంటాడు ఆయన. అంటే ఆ ఈగోయిస్టిక్ ఇండివిజువల్ ఎవరుతుందో అంటే సాలిటరీ హ్యూమన్ బీయింగ్ అన్నాడు. ఒక ఒంటరి మనిషిని తయారు చేస్తున్నారు. ఒకవైపు ఏమో టెక్నాలజీ అవసరాలు వేరు, ఒకవైపు మనం రాజకీయంగా సమాజాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి
లేదా సమాజం ప్రయాణం చేస్తున్నదేమో మనిషి ఒంటరి అవుతున్నాడు, కానీ అవసరాలేమో సామూహికం. కనుక విద్యారంగంలో మనం ఇవాళ ఆలోచించవలసింది ఏమిటంటే సామూహికం అనేది, సమిష్టి అనేది ఏదైతుందో అది టెక్నాలజీ ద్వారా కొంత మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు, కానీ టెక్నాలజీ అసలు అది సబ్స్టిట్యూట్ కాదు అనేటువంటిది ఏదైతుందో ఇది ఇవాళ జన విజ్ఞాన వేదిక మనము ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈ సమకాలీన సందర్భంలో ఎప్పుడైతే పరిస్థితులు మారుతున్నాయో, ఎప్పుడైతే అసమానతలు విపరీతంగా ఉన్నాయో, బహుశా మనము ఒకటి ఆలోచించవలసి అంటే ఈ అసమ సమాజంలో ఇలాంటి సమస్యలు అనివార్యంగా ఉంటాయి. కనుక ఫండమెంటల్ సొల్యూషన్ ఏంటంటే సమాజంలో ఉండే ఆర్థిక అసమానతలను, సామాజిక అసమానతలను తగ్గించడం. ఆ పోరాటం నిరంతరంగా ఉంటుంది. ఎప్పుడు మీకు కరోనా లాంటి క్రైసిస్, ఇవాళ ప్రపంచ అనుభవాన్ని చూస్తే కూడా సోషలిస్టు ప్రభావం ఉన్న దేశాలు, తర్వాత సోషలిస్టు ప్రయోగాన్ని చేసిన దేశాలు, తర్వాత ఎక్కడో చోట కొంత సమానత్వ భావాన్ని అంగీకరించిన దేశాలు కరోనా విపత్తును తట్టుకోగలుగుతున్నాయి. అది క్యూబానే కావచ్చు, అది వియట్నామే కావచ్చు, అది కొరియానే కావచ్చు, అది జపానే కావచ్చు, చైనానే కావచ్చు. ఏ దేశాలు తట్టుకుంటున్నాయంటే, ఏ దేశాల్లో అయితే కొంత కాకుండా కొంత విద్య అంటే సామూహికంగా ఆలోచించారో ఆ దేశాలు తట్టుకోగలుగుతున్నాయి. అమెరికా లాంటి దేశం ఏదైతే పెట్టుబడిదారీ దేశంగా నూతన సామ్రాజ్యవాద అభివృద్ధి ఏదైతే అందరి మీద రుద్దారో, ఆ అభివృద్ధి నమూనా దానికి ఒక విచిత్రమైనటువంటి రిప్రజెంటేటివ్ వాళ్ళు ట్రంప్ వచ్చాడు. ఆయన ఏం మాట్లాడతాడో తెలియదు, రోజు ఒకటి మాట్లాడుతుంటాడు. ఈ ట్రంప్ అనేవాడు ఈ న్యూ లిబరలిజం నుంచి పుట్టుకొచ్చాడు. ఎట్లయితే నరేంద్ర మోడీ తర్వాత భిన్నమై ఇప్పుడు ఆ బ్రెజిల్లో అసలు ఆ బ్రెజిల్ అధ్యక్షుడైతే అసలు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. సుప్రీంకోర్టు, బ్రెజిలియన్ సుప్రీంకోర్టు లాక్డౌన్ వేయమనంటే లాక్డౌన్ ఎత్తిమేయని దేశ అధ్యక్షుడు దేశంలో ఉండే బిజినెస్ మెన్ తీసుకొని సుప్రీంకోర్టు జడ్జిను డైరెక్ట్గా పోయి కోర్టుకు వెళ్ళి వీళ్ళందరూ ఉన్నామో మాకు లాక్డౌన్ వద్దని సుప్రీంకోర్టులో అధ్యక్షుడే స్వయంగా వెళ్ళి జడ్జి ముందరకు నిలబడడం అంటే ఎంత విచిత్రమైన. మన పిల్లలు అప్పుడప్పుడు వాళ్ళకు ఉద్యమాలు చేస్తూ కోర్టుకు వెళ్ళి గొడవ చేసినట్లుగా అధ్యక్షుడు వెళ్ళి గొడవ చేస్తున్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి రాజకీయ నాయకత్వం ఏదైతుందో చాలా విచిత్రమైన రాజకీయ నాయకత్వం వచ్చింది. ఇవాళ అమెరికాలో ఉండేటువంటి పరిస్థితి ఏమిటంటే ఆరోగ్య వ్యవస్థ లేదు, పబ్లిక్ హెల్త్ సిస్టమ్ లేదు, లక్షలాది మంది ఎఫెక్ట్ అయ్యారు, వేలాది మంది చనిపోతున్నారు. అయినా కూడా అమెరికా దీన్ని తట్టుకోలేకపోతుంది. ఎందుకు అనేటువంటి ప్రశ్న అడిగారు. అమెరికా ఇవాళ దీన్ని ఎందుకు తట్టుకోలేకపోతున్నది? ఇంత అభివృద్ధి చెంది సైన్యము, తర్వాత మా మిలిటరీ బలగము, తర్వాత విపరీతమైన పెట్టుబడి ప్రపంచానంతా ప్రభావితం చేసే అమెరికా వేలాది మంది అసహాయంగా చనిపోతుంటే ఏమిటి పరిస్థితి అనేటువంటిదితో మనము అది ఆలోచించవలసినటువంటి అవసరం. కనుక నూతన ఆర్థిక విధానం ఏదైతుందో అది మనం ఇక్కడ మన దేశంలో చూస్తున్నాం. రాజ్యం యొక్క పాత్ర ఏమిటి అనేటువంటిది తీసుకున్నప్పుడు రాజ్యానికి పాత్ర ఉండకూడదని నిన్నటిదాకా అన్నారు. రాజ్యానికి పాత్ర ఉండకూడదు, అన్ని మార్కెట్కి ఇవ్వండి, అన్ని మార్కెట్కి ఇస్తున్నాం. ఇస్తే ఏం చేసాం? మనం వైద్య రంగాన్ని కొంతవరకు మార్కెట్కి అప్పచెప్పాం. ఇవాళ కరోనా వచ్చింది, లక్షలాది కోట్లాది మంది మైగ్రెంట్ లేబర్ ఉన్నారు. ఎవరు చూసుకోవాలి వాళ్ళని? పేద వర్గాలకు ఇది ప్రబలితే ఎవరు దానికి బాధ్యులు? మనకు పబ్లిక్ యూనిట్లు కూడా కార్పొరేట్ హాస్పిటల్ వీళ్ళకు తీసుకుంటుందా? ఇవాళ గాంధీ హాస్పిటల్ తప్పించి మనకు వేరే మార్గం లేదంటున్నాం. అలాగే మనము వైద్య రంగాన్ని ఎట్లయితే నెగ్లెక్ట్ చేశారో ప్రపంచవ్యాప్తంగా, విద్యారంగాన్ని కూడా అలాగే నెగ్లెక్ట్ చేస్తున్నాం. విద్యారంగాన్ని కూడా మనము నిజానికి ఎట్లా బిల్డ్ చేసుకోవాల్సింది? పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్, పబ్లిక్ హెల్త్ సిస్టమ్ కానీ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ కానీ. ఇది అమర్త్య సేన్ చాలా కాలంగా చెప్తున్నాడు. ఆయన మొత్తం చేసే విశ్లేషణలో మనకు భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ విద్యా వైద్యం అనేది సంపూర్ణంగా సామాజిక రంగంలో ఉండాలి అనేటువంటి దాన్ని ఆయన రాజీ లేకుండా నిరంతరంగా చెప్తున్నాడు. ఇవాళ కూడా పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఉండాలి అని. మనకి ఇప్పుడు ఏం జరిగింది అసలు? మనకు స్పష్టంగా విద్యారంగాన్ని గురించి మనం ఒకవేళ మైగ్రెంట్ లేబర్కు విద్యారంగాన్ని గురించి ఒకవేళ దాన్ని లింకను ఆలోచించాలంటే ఇవాళ పిల్లల్ని తీసుకొని వందల వేల కిలోమీటర్లు నడిచిపోతున్నారు. ఈ పిల్లల బడి సంగతి ఏమిటి? ఈ పిల్లల విద్య ఏమవుతుంది? ఈ పిల్లలు ఎక్కడికి పోతారు? రేపు గ్రామానికి తీసుకొని పోతున్నారు. తర్వాత పిల్లలకు అసలు భవిష్యత్తు ఏంటో మనకు తెలియదు. తర్వాత వీళ్ళకు మైగ్రెంట్ లేబరు, వాళ్ళు నడిచిపోతున్నారు, చనిపోతున్నారు, విపరీతంగా కష్టపడుతున్నారు. ఎవరు బాధ్యులు? అంటే రాజ్యము తన పాత్రను సంపూర్ణంగా విస్మరించి మార్కెట్ ఫోర్సెసే అవి విద్యనైనా, వైద్యాన్నైనా, సంక్షేమాన్నైనా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా, కమ్యూనికేషన్ అయినా అది చూసుకుంటుంది
అనేటువంటి ఆలోచన ఏదైతుందో అది ఎంత తప్పుడు ఆలోచన, లోపభూయిష్టమైన ఆలోచన అనేది మనం మైగ్రెంట్ లేబర్ని చూసేగలం. కనుక మనం మైగ్రెంట్ లేబర్ యొక్క సమస్యను తీసుకొని విద్యారంగాన్ని ఆలోచిద్దాం. ఈ మైగ్రెంట్ లేబరు పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ భవిష్యత్తు ఏమిటి? వీళ్ళు వాళ్ళ గ్రామాలకు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ వీళ్ళు తిరిగి పట్టణాలకు వస్తారా అది తెలియదు. గ్రామంలోనే వీళ్ళు ఉంటే ఈ పిల్లలకు చదువు సంగతి ఏమి అనేవి ఏవైతున్నాయో వీటి గురించి మళ్ళీ మనము ఆలోచించవలసి వస్తుంది. జన విజ్ఞాన వేదిక లాంటి సామాజికంగా అసలు స్పందించే సంస్థలు ఏవైతున్నాయో ఈ సమాజంలో ఉండేటువంటి అట్టడుగు వర్గాలకి అందరికీ నాణ్యమైన, సమానమైన, ఉచితమైన విద్య రావాలి. అది కేజీ టు పీజీ, అది ఉన్నత విద్య దాకా అందరికీ సమాన అవకాశాలు ఉండాలి అనేటువంటి ఒక చట్టంలో మనం ఆలోచించవలసింది. కనుక రేపు కరోనాను మనం ఒక అవకాశంగా తీసుకొని కరోనా చేసినటువంటి విపత్తు, ఈ సంక్షోభం ఏదైతుందో ఈ సంక్షోభ కాలంలో విద్యారంగం ఎలా ఉండాలి, అందరికీ అందుబాటులో క్లాస్ రూమ్ ఎలా ఉండాలి, అధ్యాపకులు ఎట్లా ఉండాలి, షిఫ్ట్ సిస్టమ్ ఉండాలి, హాస్టల్స్ ఎలా ఉండాలి, కామన్ స్కూల్ ఎట్లా ఉండాలి, పిల్లలకు నిజంగానే కూడా ఇప్పుడు ఈ వలస కూలీలందరికీ తమ తమ గ్రామాల్లో తమ తమ ప్రాంతాల్లో పని దొరికితే పిల్లలు అక్కడే ఉండేవాళ్ళు కదా. గ్రామంలోనే మంచి స్కూల్ ఉంటే పిల్లలు అక్కడ చదువుకునేవాళ్ళు కదా. ఆ తరం మొత్తం భవిష్యత్తు మారిపోయేది కదా. ఆ పిల్లలకి మనం బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి ఒకళ్ళు స్కూలే చూసుకోగలిగితే ఆ పిల్లల భవిష్యత్తు మారిపోయేది కదా. ఈ రకంగా మనము ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. కరోనాను వాళ్ళు ఒక అవకాశంగా తీసుకొని ఆన్లైన్ టీచింగ్ అనే దాన్ని ఏదైతే ప్రమోట్ చేస్తున్నారో అది కార్పొరేట్ అవసరం. మనలాంటి వాళ్ళం ఆలోచించవలసింది ఏమిటంటే మైగ్రెంట్ లేబరు, అగ్రికల్చర్ లేబరు, గ్రామీణ ప్రాంతాల్లో దళితులు, గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలు, మహిళలు, అమ్మాయిలు, వీళ్ళ చదువు ఎలా ఉంటుంది. కనుక మనము కరోనా చేసినటువంటి విపత్తులో విద్యారంగం ఏదైతుందో అందరికీ సమానమైన విద్య, అందుబాటులో విద్య, గ్రామీణ ప్రాంతంలోనే విద్య ఉండాలి. ఒకటి, ఉన్నత విద్య సంపూర్ణంగా సామాజిక రంగంలో ఉండాలి. దీనికి మొత్తంగా 6% జీడిపా, మీరు 10% జీడిపా ఎంతైతే అది అలాట్ చేయాలి. తర్వాత ప్రైవేటు విద్య, కార్పొరేట్ విద్యను మనం పూర్తిగా దాన్ని తగ్గించాలి. దాని ప్రభావం తగ్గించి అది రాను రాను మొత్తంగా విద్యారంగం ఏదైతుందో సమిష్టిగా, సామూహికంగా సమాజమే తాను నిర్వహించుకోవాలి అనేటువంటి ఒక చట్టంలో, ఒక ఫిలసాఫికల్ ఫ్రేమ్వర్క్లో మనం ఆలోచించి మళ్ళీ ఇంకా ముందుకు వెళ్ళి జన విజ్ఞాన వేదిక ఈ రాబోయే కాలంలో కరోనా లాంటి విపత్తు వచ్చినప్పుడు విద్యారంగం ఎలా ఉండాలి, విద్యారంగ భవిష్యత్ ఏమిటి అనే విషయంలో మనం ఒక ఆల్టర్నేటివ్ విద్యా ప్రణాళికని తయారు చేసి సమాజం ముందు పెట్టి, ఇప్పుడు సమాజం ఆలోచించడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఒక క్రైసిస్లో ఉన్నప్పుడు సమాజం ఆలోచించడానికి సిద్ధంగా ఉంటుంది. ఆలోచించడానికి సిద్ధంగా ఉన్నటువంటి సమాజంలో మనం క్రియేటివ్గా, సృజనాత్మకమైనటువంటి ఒక ప్రత్యామ్నాయాన్ని సమాజానికి మనం చెప్పగలిగితే, ఒక మంచి చర్చను మనం ప్రారంభించగలిగితే అది జన విజ్ఞాన వేదిక సమాజానికి చేసినటువంటి ఒక గొప్ప సేవ అవుతుంది అని అంటూ ఈ ఉపన్యాసం ఏదైతే ప్రసంగాన్ని ఇక్కడికి ముగిద్దాం. అంటే ఇంకా దీనికి ఏమన్నా వాళ్ళు కొనసాగించాలంటే మనం కొనసాగిద్దాం, కానీ గంట అన్నారు కాబట్టి గంట అవుతుంది కనుక ఇది ఇక్కడితో ఈ ప్రశ్నలన్నీ మనం ఆలోచించాలనేదే నా ప్రధానమైనటువంటి ప్రతిపాదన.